మనమందరము లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ల కీర్తన పుస్తకం నుండి 104వ కీర్తన వెనుకై ఉన్న వీణుల గింపు మీద మహాలక్ష్మి పదరిస్తూ మనుజావతారమైన కీర్తన పాడుకుందాం. మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. దీనులము పాపులము మేము స్వాధీనముగా పాపులమని అపవిత్రమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నేను ఒప్పుకొనుచున్నాము. కావున మేము ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకచ్చు వేడుకొనుచు నితిలేని కనికరము గల నీ అందరూ ఆసన్నకై వచ్చుచున్నాము. మా కొరకు చేయబోతుకే నీ జననీ కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరి
తెచ్చి మన కొరకు చెల్లిపుడుతున్న కుమారునిచ్చి ఆయన మూలమును మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని బిడ్డలకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. క్రిస్మస్ తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నడెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకుని ఉన్నాడు. Oh
సర్వశక్తులను నిలిచిపోయిన దేవా, నీ ప్రియకుమారుని పేరిట మేము సత్క్రియలు వృద్ధి పొందినట్లు నీ కటాక్షం చెప్పున మా సకల కార్యములందు మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రిస్మస్ తర్వాతే మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు శ్రీమతి ధర్మాన అమ్మని గారు చదివినిపిస్తారు. పత్రిక పాఠము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు శ్రీ డోకుగుర్ర ప్రసాద్ బాబు గారు చదివినిపిస్తారు. సువార్త పాఠము లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుండి 32 వచనాలు శ్రీ ఇనుపాల చిన్నదేవదాస్ గారు చదివినిపిస్తారు. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం ఏర్పాటు చేసిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు ఈ విధంగా: యెషయా మందు నుండి చిగురు పుట్టెను, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన తలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి పైన సింహాసనంగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విని దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయడు. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తొంటకు సత్యమును నడికట్టుగా ఉంటుంది. ఈ వాక్యం ఎందుకని హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు శ్రీమతి శాంతకుమారి గారు చదివినిపిస్తారు. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక వాక్య భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు కలుగు. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతలు వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచుతుంది. సమాజం మధ్య నీ కీర్తిని
గానము చేతును అనేను. మరియు నేను ఆయనను నమ్మకం ఎందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన ఆ పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలగలవాడిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విధించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాల్గొనాలి. ఏదైనా ఆయన ఎంతమాత్రములు దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఈ వాక్యం ఎందుకని అని ప్రభువు ధర్మశాస్త్రమును రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమును చెప్పబడినట్టు గువ్వల ఎత్తనైనను 2 పావులకు తెల్లనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనకు యెరూషలేమునకు తీసుకొని పోయారు. యెరూషలేమునందు షిమ్యోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతులను బ్రతుకుబడి ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక ములుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచుకొని ఉండేను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోకి పోయింది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని శుద్ధిస్తూ ఉండెను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అతిథులకు నేను బయలుపరచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన ఈ రక్షణ నుంచి పొందగా చూసింది. ఇక్కడికి వార్తలను అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినది, చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినాన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడికి వచ్చినది నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య రక్షకుడు మనమని నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరం కలిపి
క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 121వ కీర్తన. శ్రీ యేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరుడు అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 121వ కీర్తన. శ్రీ యేసుడు జన్మించే రేయిలో కృపయు సమాధానాన్ని కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. ఈరోజు మన అంశము నవ నిరీక్షణ అనే అంశముతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నవ నిరీక్షణ అనే అంశముతో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఇందులో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యెషయి మొత్తు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొత్తు నుండి చిగురు పుట్టును. దేవాది దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఈ అద్భుతమైన సందేశాన్ని ఇశ్రాయేలు జనాంగానికి అందిస్తూ ఉన్నాడు. సాధారణంగా మొద్దు అనగా వృక్షము నరికివేయబడినప్పుడు భూమిలో మిగిలిపోయేటువంటి మోడు, అటువలే యెషయిని ఒక వృక్షంగా చూసినట్లయితే అతని వంశము మోడు బారిపోయింది. ఆ మొద్దు చిగురించవలసి ఉంది. మోడు బారిన రాజ్యం లేదా వంశమును చిగురింప చేయననే నిరీక్షణ కలిగి మరి యెషయా వంశీయులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం మూలంగా యెషయా కుమారుడైనటువంటి దావీదునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అనే మాట దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. అలాగే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని ఆయన వాగ్దానం చేశాడు. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవుడు ఇచ్చిన వాగ్దాన ఫలితంగా వీరు దాదాపు 400 సంవత్సరాలు రాజ్యమును సింహాసనాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తు పూర్వము మరి 1042వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 609 వరకు ఈ రాజ్యము దేవునిచే వారికి అనుగ్రహింపబడింది. పిల్లగా ఈ వాగ్దానం మరి కీర్తన గ్రంథం 89వ కీర్తన
35 నుండి 37 వచనాల్లో కూడా తెలియచేయబడింది. 89వ కీర్తన 35 నుండి 37 వచనాల్లో కూడా ఈ వాగ్దానం ప్రస్తావించబడింది. అయితే మరి ఇది ఎందుకు ముందు కాబడింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెషయి కుమారుడైన దావీదు తర్వాత వచ్చిన వారి కుమారుడు రాజ్య పాలన విషయంలో, అంటే వారి కుమారులు రాజ్యపాలన విషయంలో దేవునికి ఆయాసం కలిగించే మార్గాల్లో వారు ప్రయాణం చేశారు. దేవునికి లోబడక తమ సొంత చిత్తానుసారంగా వారు నడిచి దేవునికి ఆయాసం కలిగించారు. దేవుడు వారిని ఎంతగానో హెచ్చించినప్పటికీ వారి ప్రవర్తన బట్టి వారు దైవోగ్రతకు గురి అయ్యారు. యూదా రాజు అయినటువంటి యెహోయాకీము కాలంలో వీరి ఆగడాలకు అడ్డు వదుపు లేకుండా పోయింది. ఇతని కుమారుడైనటువంటి కొనియా అతని దేవుడు శపించడం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము మనం గమనిస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన కొనియా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదని నాతోడని ప్రమాణము చేయించున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నేను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, మీ జన్మభూమిని పరదేశంలోనికి విసిరివేసిదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొనియా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికి మారిన గజమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిది. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయబడి, అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఇర్మియా ద్వారా దేవుడు ముందుగానే తెలియజేసిన మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెహోయాకీము కుమారుడైనటువంటి కొనియా మరి హేయమైనటువంటి ప్రవర్తన ద్వారా దేవుడు వారి మీద కోపించి ఆ సింహాసనం మీద ఎవడు ఉండడు, ఇక యూదాలో రాజుగా ఎవడు ఉండడు అని ఆయన మరి శపించినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవచించిన ఈ ప్రవచనం దాదాపు 760 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడబోతుంది. యెషయా ముందు నుండి చిగురు పుట్టెను. ఇలా ప్రవచించడానికి మరొక కారణం, యెషయా కుమారుడైనటువంటి దావీదు ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు. ఆ పాలన వంటి పాలన దావీదు తర్వాత ఎవరు చేయలేదు. దావీదు వంటి రాజు మాకు కావాలని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ మరి దేవుడు ఫలింపచేస్తూ దావీదు వంశముల నుండి యేసయ్య జన్మించారు. దావీదు వంశముల నుండి యేసయ్య జన్మించారు. యెషయా ముందు అనగా యేసు జననం ద్వారా అది చిగురింపబడింది. ఆ చిగురే యేసుక్రీస్తు వారు. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు సమస్త ఏర్పాట్లను దేవుడు సిద్ధపరిచాడు. వీళ్ళగా మరి మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. ఆ నీతి చిగురే నీతి కలిగినటువంటి నీతి గల న్యాయాధిపతి అయిన యేసు.
ఆ చిగురు యేసు, అనగా ఆ చిగురు కుమారుడు, ఆ కుమారుడైనటువంటి యేసు. అలాగే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును అనే మాట రాయబడింది. యెహోవా చిగురు మహిమయు భూషణమును. అలాగే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చిగురు అని నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ చిగురే యేసు ప్రభువు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టడం, ఇక ఎవరో రాజుగా ఉండరు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనం 760 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు జన్మించడం ద్వారా యెషయా మొద్దు నుండి చిగురుగా ఆయన ఉద్భవించాడు. అందుకే లూకాసు వార్తలో 1వ అధ్యాయం మనం గమనిస్తే దూత మరియమ్మకు తెలియపరిచినటువంటి మాట మనం స్పష్టంగా చూసినట్లయితే, మరి ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆయనతో చెప్పాను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని చెప్పాను. పిల్లరా, ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణ, అలాంటి శ్రేష్టమైన రాజు కావాలని ఎదురు చూచిన వారి నిరీక్షణ ఫలించబడటం గురించి యెషయా ప్రవచించాడు. యెషయా ముందు నుండి మరి వేరు చిగురించడం, వారి వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆయన నీతి గల న్యాయాధిపతిగా ఆయన ఏం చేస్తాడో ఆ 5 వచనాల్లో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. పిల్లరా, తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది అనే సత్యం, అనగా ఇశ్రాయేలు నిరీక్షణ నెరవేర్చబోయేవాడు యేసు ప్రభువు వారే. ఇక మరి సువార్త పాత్రం మనం గమనిస్తే ఇంకొక సత్యం, ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలి. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను. లూకా సువార్తికుడు తెలియజేస్తున్నమాట. అతని సంతానము నుండి, అనగా దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగా యేసును పుట్టించెను. రక్షకుడుగా యేసును పుట్టించెను. ఆయన ఇశ్రాయేలు నిరీక్షణ ఫలింప చేయడానికి వచ్చిన రక్షకుడు అనే సత్యం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు మరి విశ్వాసిగా సుమియోను నిరీక్షణ ఏంటో లూకా సువార్త 2వ అధ్యాయం, విశ్వాసిగా సుమియోను యొక్క నిరీక్షణ మరి మనం గమనిస్తే, సుమియోను అనే మాటకు వినుట లేదా విధేయత అని అర్థం. మరి యేసయ్యను ప్రతిష్ఠించడానికి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లి అయిన మరియా యోసేపులు యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మరి యేసుని ఎత్తుకుని ఆ నిరీక్షణ గీతం పాడినవాడు సుమియోను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని బోధించుచున్నాను. వీళ్ళగా మరి గమనిస్తే సుమియోను ఆ యెరూషలేము పట్టణ నివాసి. యెరూషలేము అనగా సమాధానం లేదా సమాధాన పట్టణం అని పేరు కలిగి ఉంది. దేవుని సమాధానంతో నిండుకున్నటువంటి పట్టణంలో ఆ సమాధానకరమైన స్థితిని కలుగజేసేటువంటి యేసును అతను కనులారా చూడగలిగాడు. అందుకే నాదా, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని బోధించుచున్నా. ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ వాగ్దానం నెరవేర్చబడి ఇప్పుడు నేను మరణించినా నాకు బాధ లేదు. అందుకే సమాధానంతో నీ దాసుని బోధించుచున్నా అని స్తోత్ర గీతం పాడాడు. సుమియోను దేవాలయంలో ఉండెను అనే మాట
అతడు మనం గమనించగలం. దేవుని ఆదరణ కొరకు కనిపెడుతూ అతడు దేవాలయంలో మరి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుని గృహంలో అతని జీవితం గడిపాడు. పరమపూర్వన నిత్య నివాసంలోకి వెళ్ళటానికి అతను సంసిద్ధుడైనట్టుగా మనం చూడగలం. అతను సంసిద్ధుడయ్యాడు. ప్రియులారా, యెహోవా ఆత్మీయ నేత్రాలతో రక్షకుని చూచాడు. పరమున రక్షకుని ముఖామునిగా చూడటానికి అతను సంసిద్ధుడయ్యాడు. అంత మాత్రమే కాక యెహోవా అతను సమాధానం కలిగి ఉన్నాడు. పరమున యుగములు ఆయనతో ఆనందించటానికి సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. మంచి సిద్ధపాటు కలిగిన ధన్యజీవి సమయోను. ప్రియులారా, అతని గురించి రాయబడుతూ అతను నీతిమంతుడు అనే మాట రాయబడింది. గత జీవిత పాపములకు క్షమాపణ పొందినవాడిగా, ప్రస్తుతం పరిశుద్ధ జీవితం జీవించేవాడిగా, ప్రవర్తన సంబంధమైన నీతి అతను కలిగి ఉన్నాడట. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే విశ్వాసం ద్వారా, బలులు అర్పించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా జనులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హేబేలు విశ్వాసమును బట్టి దేవునికి బలి అర్పించి అతను నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హెబ్రీ 11:4 ఈ సత్యం జ్ఞాపకం చేయబడింది. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం బట్టి నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ తరములో నిందారహితుడు నీతిమంతుడు అని నోవాహు గురించి చెప్పబడింది. ఇప్పుడు రక్షకుని కరుణారా చూచి ఆయన అంగీకరించి ఆ సమయంలో నీతి పాత నిబంధన నీతితో ప్రారంభించి నూతన నిబంధన నీతితో అతని జీవితం పరిపూర్ణమైంది. నూతన నిబంధన నీతితో అతని జీవితం పరిపూర్ణమైంది. మూడవదిగా అతడు భక్తిపరుడు అనే మాట రాయబడింది. యెహోవాకు మాలిన్యం అంటకుండా పవిత్రంగా జీవించిన జీవితమే భక్తి జీవితం. యెహోవాకు మాలిన్యం అంటకుండా జీవించటం. అలాగనే సామెతల గ్రంథం 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. సమయము పవిత్రంగా జీవించినటువంటి భక్తిపరుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ తర్వాత 4వదిగా చూస్తే ఇతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు. కనిపెట్టుట మానవునికి చాలా కష్టమైన పని. దైవ కుమారుడికి ఆ దైవ సంబంధమైన జీవితం జీవించే వారికి మాత్రమే ఇది సాధ్యం. మానవుడికి కనిపెట్టడం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏది లేట్ అవ్వకూడదు మనకి కదా, అన్నీ నిమిషాల్లో జరిగిపోవాలి. బహుశా అందుకే ఈ కర్రీ పాయింట్లు వచ్చినాయి. ఎందుకంటే అంతసేపు వండుకొని పాప అన్నం కూర అంతసేపు వండేట ఎందుకు వచ్చిన ఇబ్బంది అని అవన్నీ వచ్చినాయి. ఎందుకంటే మానవుడు వెంటనే భోజనం చేయడానికి కవగా వెళ్ళి రైస్ ప్యాకెట్ లేదా బిర్యానీ ప్యాకెట్ తెచ్చేసుకుంటే అయిపోతుంది. ఆ కనిపెట్టడం అనేది మనకి అలవాటు లేకుండా పోతుంది అన్నమాట. అందుకే బహుశా ఈ రాకడ కొరకైన సిద్ధపాటు కూడా మనం ఎక్కువ దాని గురించి సమయం కేటాయించిన అవి వచ్చినప్పుడు చూద్దాంలే, ఆయన ఎప్పుడు అతను వచ్చినప్పుడు చూద్దాం అనే భావంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఇతన్ని మీరు గమనిస్తే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పిల్లరా, క్రీస్తు జన్మకు పూర్వం ప్రపంచం పాపాంధకారంతో నిండి ఉండగా అంధకారంలో ఉన్న ప్రజలు దేవుని కొరకు కనిపెట్టడం అసాధ్యం. అయితే పాత నిబంధన ప్రవక్తలు మెస్సియా జననం కొరకు వారి ప్రవచనాలు ప్రవచించారు. రోమా బానిసత్వం నుండి విడుదల చేసి ఒక రాజ్యాన్ని స్థాపించబోయే రాజు రాబోతున్నాడు అనే ఆ ప్రవచనాలు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశగా మమ్మల్ని విడిపించి రాజరికం చేసే గొప్ప రాజు రాబోతున్నాడు అనే శుభప్రదమైన నిరీక్షణలో వారందరూ ఎదురు చూశారు. సుబియోను ఆ భక్తి గల మరి ఇశ్రాయేలు విమోచన కొరకు ఆదరణ కొరకు అతను కనిపెడుతూ ఉన్నాడు.
దేవుని సన్నిధానంలో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత 5వదిగా అతడు పరిశుద్ధాత్మ ద్వారా 3 అనుభవాలు పొందాడట. పరిశుద్ధాత్మ ద్వారా 3 అనుభవాలు పొందాడు. ఒకటి 25వ వచనంలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట రాయబడింది. ఒక వ్యక్తి దేవుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు దైవాత్మ అతని మీద ఉంటుంది. దైవాత్మ అతని మీద ఉంటుంది. రెండవది, అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడు. ఆ రక్షకుడిని ఎత్తుకున్నప్పుడే నువ్వు చనిపోతావు అనే ఆ సత్యం అతనికి బయలుపరచబడింది. అంటే సంపూర్ణ సమర్పణ గల విశ్వాసి హృదయమున దైవాత్మ నడిపింపు ఉంటుందంటే, సంపూర్ణ సమర్పణ కలిగిన విశ్వాసికి దైవాత్మ నడిపింపు ఉంటుంది. లోకపు నడిపింపు కాక ఆత్మ నడిపింపు ఉంటుందట సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటే. 3వదిగా అతడు ఆత్మవశుడై దేవాలయానికి వచ్చిన అని మాట రాయబడింది. అంటే పరిశుద్ధుడు సొంత ఆలోచనతో కాక ఆత్మవశాన నడిపించబడతాడు. అంటే లోక సంబంధమైన జీవితం కాక, లేదా శరీర సంబంధమైన జీవితం కాక ఆత్మ సంబంధమైన నడిపింపులో అతని జీవితం కొనసాగుతుంది. ఈ 3 అనుభవాలు సమయంలో కలిగి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే మనం గమనిస్తే మరి ప్రకటన గ్రంథం రాసిన యోహాను పద్మాసు దీపమున ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ మర్మాలన్నీ దేవుడు అతనికి తెలియపరిచాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు పరిపూర్ణమైన సమర్పణ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మవశంలో నడిపించబడతాడు. లేకపోతే శరీర సంబంధంగా అతని జీవితం ఉంటుంది. ఈ సుమియోను దేవుని ఆత్మ సంబంధిగా నడిపించబడ్డాడు. యేసు జన్మ సమయాన ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, మతం ఎలా ఉంది అని అంటే, పాపముచే అపవిత్రపరచబడి మానవ కోటిని మతం శుద్ధీకరించలేకపోయిందట. పాపముతో నిండి ఉన్న ఈ లోకమును మతం మానవ కోటిని శుద్ధీకరించలేకపోయింది. రెండవదిగా అన్ని మతాలు ఎలా ఉన్నాయి అంటే, మనిషి ఆ పాపిష్టి జీవితమును మార్పు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. మార్పు చేయలేని పరిస్థితులు. మూడవదిగా యూద మతం స్థితి ఎలా ఉందంటే, నామకార్థమైపోయినటువంటి ఆత్మీయమైన స్థితి నామకార్థంగా మారిపోయిందట. ఆత్మీయత లేని స్థితిలోకి వెళ్ళిపోయింది యూద మతం. లోక పద్ధతులను పాటిస్తూ ఆచార సంబంధమైన కర్మకాండలను పాటించే శ్రద్ధలో వారు ఉన్నారు తప్ప ఆత్మీయమైన స్థితిని పాటించేటువంటి స్థితిలో యూద మతం లేదు. ఆనాటి కేవలం ఆచార కర్మకాండలు వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. దైవము కంటే ఆచార కర్మకాండాలకు ప్రాముఖ్యత ఎక్కువ అయ్యటం గమనిస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మనం గమనిస్తే చాలా చోట్ల మనం కాకపోవచ్చు, కానీ చాలా చోట్ల ఎలా అంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, లేదా ఆ కార్డు మీద ఏమో చాలా బాగా వేస్తారు, కానీ ముహూర్తం కనబడతారు. మంత్రులు గారు ముహూర్తం పైనేమో కార్డు మీద ఏమో ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని అర్థం, మనమేమో ఆచారం, గృహప్రవేశం, శంకుస్థాపన అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి. ఆ పంతులు గారు ముహూర్తం పెట్టి మన ఆ టయానికి పునాదేయంగా చెప్తాడు, అప్పుడు మనం చేస్తున్నాం. లోక సంబంధమైన వాటిలో మనము నిమగ్నమైపోతూ ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన వాటిలో మనం ఉండటం లేదట. ఆనాటి స్థితి కూడా అలాగే ఉంది. ఆచార కర్మకాండలకు ప్రాముఖ్యత ఇస్తూ యూద మతం ఆత్మీయతను విడిచిపెట్టేసిన స్థితిలో ఉందట యేసు ప్రభువు జన్మించిన సమయానికి. అలాగే మరి ఆ గ్రీకు స్థితి ఎట్లా ఉందంటే, భాషా ప్రావీణ్యములో జ్ఞానాన్ని వెతుకుచు దేవుని వెతికేవారుగా లేరంట. కొరింథీ పత్రికలో పౌలు చెప్తారు, ఆ గ్రీకులు జ్ఞానం వెతుకుచున్నారు,
యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం అన్నాడు ఆయన. రక్షణ గురించిన ఆలోచన లేనటువంటి స్థితిలో లోకం ఉండిపోయిందంట పిల్లరా. అలాగే రోమ ఎలా ఉంది అని అంటే ప్రపంచం అంతటిని ఒకే సామ్రాజ్యం కింద నడిపించుకోవాలని మంచి మార్గాలను వారు వేయించారట. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే నానుడి వచ్చింది. ప్రతి రహదారి రోమ్కు నడిపిస్తుందని. అంటే వారి యొక్క ఆలోచన ఏలుబడి అధికారానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి స్థితిలో రోమా ప్రభుత్వం ఏలుబడి నుండి విడుదల చేసి మెస్సయ్య నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడని యూదులు కనిపెడుతూ ఉన్నారు. పిల్లరా, ఆ సుయోను పాడిన ఆ స్తోత్ర గీతం, ఆయన అందించిన రక్షణ 3 తరగతుల వారికి అని చెప్పడం జరిగింది. ఒకటి, అక్కడ రాయబడిన మాట, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అన్నాడు. అన్యజనులు పాపాంధకారంలో ఉన్నారు మరియు లోకముకు వెలుగైన క్రీస్తుని ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. అందుకే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, చీకటి జీవితాల్లో వెలుగు నింపటానికి వచ్చాడు. చీకటి జీవితాల్లో వెలుగు నింపటానికి ఆయన వచ్చాడు. ఆ సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యూదులు ఆయన విసర్జించిన పిదప రక్షణ భాగ్యం అన్ని జనులకు అందించబడింది. పిల్లరా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సువార్త అన్ని జనులకు వెలుగుగా ఉంది. యూదులు అంధత్వంలో ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 11, 13, 14లో పౌలు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక దినాన ఆ ముసుగు తీసివేయబడుతుంది. యూదులకున్న ఆ ముసుగు తీసివేయబడుతుంది. వారి ఆ గుడితనమంతా తొలగించబడే స్థితి రాబోతూ ఉంది. రెండవ సత్యం, ఆయన ఇశ్రాయేలుకు మహిమగాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగా, దేవుని చేత ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగం, నీ ప్రజలు అనగా ఆత్మీయులైనటువంటి ఇశ్రాయేలీయులు, క్రీస్తు ఇశ్రాయేలు వంశంలో జన్మించడం వారి గౌరవం. ఆత్మీయులైన క్రీస్తు సంఘమునకు అది మహిమకరం. ఆ సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచుకుని. ఆ రక్షణ కేవలం మరి ఇశ్రాయేలు వంశస్థులకి, ఒక తెగ, ఒక జాతి, ఒక మతం, ఒక ప్రాంతానికి చెందిన రక్షణ కాదు. ఆ రక్షణ సకల జనులకు అనే మాట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనములో, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణ సాధనమగుటకై సకల జనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను. అక్కడ చాలా స్పష్టంగా, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణ సాధనమగుటకై సకల జనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను. సకల జనులకు ఆయన రక్షకుడిగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రవచనాన్ని నెరవేరేది క్రీస్తు యూదుల కొరకు ఒక దీపం అనే కాక ప్రపంచమంతటికి వెలుగు నింపటానికి, చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపటానికి వచ్చిన రక్షకుడు అనే సత్యము జ్ఞాపకం చేయబడింది. అందుకే మరి గొర్రెల కాపరులకు దూత ఆ యేసు ప్రభు జనం గురించి తెలియజేస్తూ చాలా స్పష్టంగా తెలియచేయబడిన మాట, దీనికి ఇదేనే కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకునేట నేను చూచెదను అని మాట రాయబడింది. పొత్తిగుడ్డలు ఆయన సార్వత్రిక రక్షకుడు అనే సంకేతాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మనం పాడుకున్న వట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పొత్తిగుడ్డలు ఆయన సార్వత్రిక రక్షకుడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి చెందిన రక్షకుడు కాదు. ఆయన సార్వత్రిక రక్షకుడు. ప్రపంచమంతటికి, అందరికీ ఆయన రక్షకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గీతం
మరి సుమయోను పాడిన ఆ గీతములో ఆయన సార్వత్రిక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసిగా సుమయోను యొక్క నిరీక్షణ గీతం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎవరికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడో ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం సంస్కార మహిళత పాడుకుంటాం కదా, నాదానాయకుడు సమాధానంతో రాసుని బోధించుచున్నాం. ఆయన మానవ జీవితాలకు రక్షణ ఇవ్వటానికి వచ్చిన రక్షకుడు. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవటమే కాదు, నీ రక్షణ కొరకు ఆయన వచ్చాడు నువ్వు గుర్తెరగాలి. ఆ రక్షణ ఇంకా అనేకులకు అందించబడేటట్టుగా మన జీవితాలు ఉండాలి అనే సత్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రక్షణ సుమయోను నేను కరుణారా చూచాను చెప్పాడు. మనం చూడగలిగామా? మనం పాడుతూ ఉంటాం. ఆ పాడటమే కాదు, ఆ రక్షణ నువ్వు కరుణారా చూడగలిగే భాగ్యం నీ జీవితంలో ఆయన అందించిన రక్షణ నువ్వు గుర్తెరిగావా? ఆ సత్యం మనం జ్ఞాపకం చేసుకుని ఆ గీతం పాడుతూ కూడా ప్రభు నీకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో దాన్ని గుర్తెరగాలి. ఏదో పాడటమే కాదు పిల్లరా, ఆ భావం గర్భితంగా పాడాలి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భావగర్భితంగా లోపల నుంచి వస్తాయి. ఆ రచయితలు రాసిన పాటలన్నీ లోపల నుంచి వస్తాయి. ఇప్పుడు కొత్తగా కట్టిన పాటలన్నీ పెదవుల మీద పాడే పాటలే, అంతరంగంలో నుండి రాని పాటలు పాడుతున్నారు. కానీ ఆ రచయితలు రాసినటువంటి పాటలు హృదయములో నుండి వారి అనుభవపూర్వకంగా అనుభవించి రాసినటువంటి కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. వీళ్ళరా ఈ విశ్వాసిగా ఆ రక్షణ గురించి ఆ సుమయోను ఆ నిరీక్షణ జ్ఞాపకం చేయబడింది. మూడవదిగా చివరిగా హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు గమనిస్తే, క్రీస్తు ప్రధాన యాజకుడిగా నిరీక్షణ ఫలింపచేస్తూ చేసిన రక్షణ కార్యం. క్రీస్తు ప్రధాన యాజకుడిగా నిరీక్షణ ఫలింపచేస్తూ చేసిన రక్షణ కార్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షపరుచుకుని నరావతారిగా ఎందుకు ఈ లోకానికి ఆయన జన్మించాడు అంటే, తన మరణము ద్వారా ఆయన మనల్ని ఏ విధంగా రక్షించాడో హెబ్రీ గ్రంథకర్త ఈ 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తన మరణము ద్వారా మానవాళికి యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏ భేదం లేదు, మానవులందరూ పాపం చేసి ఆ దేవుని యొక్క కృపను పొందలేని పరిస్థితిలో ఉంటుండగా, దానికి ఆ పర్యవసానం ఏంటంటే, పాపానికి పర్యవసానం శిక్ష, శాపం, మరణం, ఈ 3 ఉన్నాయి. అయితే ఈ మూడింటిని ఆయన శిలువ మీద పొందాడట. మొట్టమొదటి ఏంటంటే, ఆయన శిక్షను పొందటాన్ని బట్టి మనకు శిక్ష లేకుండా పోయింది. అంటే మన శిక్ష ఆయన భరించాడు, అందుకే మనకి శిక్ష లేదు. న్యాయస్థానంలో నేరం రుజువైతే ఏం చేస్తారు? శిక్ష వేస్తారు. ఆ పాపముల చేత నిండి ఉన్న మన జీవితాల్లో శిక్ష పొందవలసిన మన జీవితాలను శిక్ష నుండి ఆయన విడుదల చేశాడు. ఆ శిక్ష ఆయన భరించాడు. రోమిలకు రాసిన పత్రిక 8:3-4లో ఈ సత్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవదిగా చూస్తే, ఆయన శాపగ్రస్తుడు అవ్వటాన్ని బట్టి మనకు పరలోక ఆశీర్వాదం దొరికింది. మన నిమిత్తమై ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు అవ్వటాన్ని బట్టి పరలోక ఆశీర్వాదం మనకు దొరికింది. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ సత్యాలను మనం గమనించగలం. వీళ్ళగా మూడవదిగా, ఆయన మన కొరకు మన స్థానంలో ఆయన మరణించడాన్ని బట్టి మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన మన కొరకు మన స్థానంలో ఆయన మరణించడాన్ని బట్టి మనకు నిత్య జీవం దొరికింది. అందుకే అప్పుడు అంటాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. అంటే ఆయన కూడా నరవతారిగా ఈ లోకంలో జన్మించాడు.
నరవతారిగా ఉన్న మానవ పాపాన్ని పరిహరించడానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు అనే సత్యాన్ని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనం విమోచించడానికి చేసిన రక్షణ కార్యం, క్రీస్తు పరిహారకగా సాతానును అలాగే మరణాన్ని కూడా జయించింది. సాతానును మరణాన్ని కూడా జయించింది అన్నట్టు. అందుకే ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములు పాల్వాడయ్యాడు. మరణ భయం, సాతాను ఈ రెండింటినీ ఆయన జయించాడు. దాస్యములకు లోబడిన మన జీవితాలను విడిపించడానికి మరణం ఏలుబడి చేస్తూ ఉంది. మరణం ఏలుబడి చేస్తూ ఉంది. ఆ మరణపు ఏలుబడిని ఆయన తీసివేశాడు. పిల్లల అది అక్కడ రాస్తున్నాడు. మరణం యొక్క బలము గలవాడిని అనే మాట రాయబడింది. మానవాళి పాపం కొరకు చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేశాను. పేరటేగా ఒకసారి ఎవరైనా కుడితే తర్వాత ఇంకెవరైనా కుట్టలేదు. ఎందుకంటే కుట్టినప్పుడు ఆ ముళ్ళు విరవబడుతుందట. తర్వాత ఇంకెవరైనా కుట్టలేదు. మరణపు ముళ్ళు ఆయనలో విరవబడింది. ఇప్పుడు ఆ మరణపు భయాన్ని ఆయన తీసివేశాడు మానవ జీవితాల్లో. ఆ మరణం యొక్క బలము గలవాడు. అందుకే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ లేదు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో మరణ ముళ్ళు విరవబడింది. ఆ సాతాను మరణం నుండి ఆయన మనం విడిపించాడు. క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా మానవులు నిత్య భయమైన మరణం నుండి విడుదల అనుగ్రహించాడు. ఆయన మనుష్యుడిగా మరణించాడు. రక్త మాంసములో పాలువాడే మరణించాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా మనకు విడుదల లభించింది. కావున సాతాను శక్తి నిర్వీర్యమైపోయింది. అంటే సాతాను శక్తి లేదని కాదు, క్రీస్తు బిడ్డల మీద సాతాను శక్తి నిర్వీర్యమైపోయింది. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు ద్వారా విమోచించబడిన ఆయన బిడ్డల మీద సాతాను అధికారం నిర్వీర్యం చేయబడింది. ఆయన ఆ బలము గలవాడు. ఆయన ఓడించాడు. క్రీస్తు దైవ చిత్తం నెరవేరుస్తూ మన పాపములకు పరిహారం చేశాడు. ప్రధాన యాజకుడిగా మన నిరీక్షణ ఫలింపచేస్తూ క్రీస్తు చేసిన రక్షణ కార్యం అందుకంత జ్ఞాపకం చేస్తూ నవ నిరీక్షణ, ఇశ్రాయేలు నిరీక్షణ, విశ్వాసిగా సుయో నిరీక్షణ, క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఆ సమస్త నిరీక్షణ ఫలింపచేస్తూ ఆయన చేసిన రక్షణ కార్యం. ఈ క్రిస్మస్ తర్వాతి ఆదివారం క్రీస్తు మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అందించిన అమూల్యమైన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. మరి కొద్ది దినాల్లో మళ్ళా మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. నూతన సృష్టిగా ఆయనలో మనం ఉండి ఆయనను గణపరిచే వారిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు తెచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా Será
కృతజ్ఞత కానుకలు అర్పించుకోవాలి. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కృతజ్ఞత కానుకలు అర్పించుకోవాలి. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 109వ కీర్తన చింతలేలిక యేసుకుంటున్న కీర్తన పాడుకుంటుండగా కానుకల సేకరణ జరుగుతుంది. 109వ కీర్తన చింతలేలిక యేసుకుంటున్న చింతలేలిక యేసుకుంటున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగైన దేవా, మీ కృపగైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. గతించిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి మీ పరిశుద్ధ మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన మీ కృప కొరకు ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు నాయన. ఆరాధనలో మీ బిడ్డలు అర్పించిన కానుకలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు అని మీ వాక్యం సెలవిస్తుండగా ఇచ్చిన ప్రతి హస్తాన్ని రెట్టింపు ఆశీర్వాదం చేత నింపండి నాయన. వారిని మీ దీవెనల చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభువా, ఈ కానుకలు మీ సేవలు మీ నామ మహిమార్థమై వాడబడాలన మీ కృప ప్రసాదించండి ఆయన. మిత్రుడైన వాక్యం మా అందరి హృదయాలలో ఫలించడానికి సహాయం చేయండి. నవనిరీక్షణ అనే అంశంతో ఏదైనా వాక్యం ధ్యానం చేయడానికి కృప చూపించారు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ యెషయా వద్ద నుండి చిగురుగా మీరు ఉద్భవించటం ఆయన. ఇదిగో ప్రభువా, విశ్వాసిగా సుదీర్ఘ నిరీక్షణ మీ రక్షణ కనులారా చూచాను అని ఆనందించాడు ఆయన. మీకు స్తోత్రాలు. యాజకుడిగా మా ప్రభు రక్షణ కార్యాన్ని మా ప్రభు సంపూర్తి చేసి గొప్ప తండ్రి అందించిన రక్షణ కొరకు మరణము నుండి ఆయన అపవాది దాస్యము నుండి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగో మనం తప్పించుకోవడము అని మీ వాక్యం సెలవిస్తుండగా అయ్యా, మాలో ఎవరు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యము చేయక మా ప్రభువా నాయన ఈ భాగ్యమును మేము కాపాడుకుంటూ నాయన మీరు సిద్ధపరిచిన
ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన ఆత్మీయ జీవితాలతో ప్రతి బిడ్డలో మీరు నింపుమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. అయ్యా నా సంఘమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు ఆవిడ కొరకు ఆత్మీయంగా సిద్ధపడే జీవితాలు, ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నా. తండ్రి మీకు వందనాలు. అలాగనే ఇదిగో ప్రభువా, కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక అవసరత మీ మహిమలో తీర్చండి నాయన. సింహం పిల్లలు లేవగలవై ఆకలిగలను యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేమో కొదవెట్టుదు అని మీరు సెలవించారు ప్రభువా. వారి ప్రతి ఆర్థిక అవసరత మీరు తీరుస్తూ మీ ఆశీర్వాదం చేత నింపుమని వేడుకుంటున్నాం. అనారోగ్యస్తులో బాధపడుతున్న వారిని మీ దగ్గర గాయపడిన హస్తము చేత ముట్టుమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన. నాయన మరి తండ్రి మీ దాసుడు నాయన శ్యామ యొక్క మా తండ్రి బంధువులు నాయన, వారు మా ప్రభా కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ జరుగుతూ ఉంది. మీ సహాయం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి నాయన. మరి తండ్రి మరి మీ కృప దయచేయమని వేడుకుంటున్నా. గొప్ప దేవుడవు, మీ కార్యం బిడ్డల పట్ల జరిగిస్తూ మీ విశ్వాసంలో ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇక మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి కొరకు మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. హాస్పిటల్లో, ఇంటి దగ్గర అస్వస్థ అనారోగ్యంతో ప్రతి బిడ్డలో మీ దగ్గర గాయపడ్డ హస్తం చేత ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం చేత నింపమని వేడుకుంటున్నాం. అయినా రేపటి రాత్రి జరగబోతున్న యూత్ క్రిస్మస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆయన యవనస్తులు జరిగిస్తున్న ఈ క్రిస్మస్ మీ నాకు మహిమాంతమై జరగటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఆ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి నాయన, మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయన కృప చూపించండి. వీళ్ళు ప్రయాసపడుతున్నారు, దాని ప్రయాసను దీవిస్తూ ఆ కార్యక్రమం అంతా చక్కగా జరిగించమని వేడుకుంటున్నాం. ఆయన రేపటి దినాన వాక్యం అందించబోతున్న మీ ఆశల ద్వారా కూడా అందరితో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, కృపగలిగిన రక్షకుడా మీకే వందనాలు. సార్వత్రిక సంఘాలు జరుగుతున్న పరిచయ యావత్తు మీరు ఆశీర్వదించండి నాయన. నాయన మీ దీవెన చేత నింపండి. సువార్త నాయన వారి తండ్రి ఇంకా ఎక్కడ అందలేదు, అక్కడ అన్ని చోట్ల సువార్త అందటానికి సువార్త మార్గాలను మీరు తెరవమని విజ్ఞాపన చేస్తున్నా. సువార్తకు ఏర్పడుతున్న ఆటంకాలను మీరు తొలగించుమని వేడుకుంటున్నా. రక్షణ పొందని ప్రతి బిడ్డ రక్షణ పొందడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నా. అలాగే నాయన ఇదిగో మా తండ్రి వాచ్మెన్ సర్వీస్ ఆరాధనలో మీరు సహాయం వచ్చేయండి నాయన. మా తండ్రి అలాగే నూతన సంవత్సర ఆరాధన కొరకు మమ్మల్ని ఆత్మీయంగా సిద్ధపరచుమని వేడుకుంటున్నాం. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన మా సంఘ పరిధిని విశాలపరచని ప్రభువా. నూతన విశ్వాసుల చేత సంఘాన్ని మీరు నింపండి. సంఘములో ప్రేమ, సమాధానం, ఐక్యతను పెంపాల చేయండి నాయన. ప్రతి విధమైన శోధనను మీరు లయపరుస్తూ మా ప్రభువా మీ కృప సంఘంపై ఉంచుమని వేడుకుంటున్నాం. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన జరుగుతున్న పరిచయలన్నీ క్రమముగా మర్యాదగా జరగటంలో సహాయం దయచేస్తూ మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున మిగిలి బ్రతమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. నేడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మా శోధంలోనికి లేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు మీ అందరికీ వందనాలు.
ప్రకటనలు విందాం. ఇలాగా మరి రేపటి సాయంత్రం 6:30కు యూత్ క్రిస్మస్ మరి జరుగుతుంది. మన యవనస్తులు యూత్ క్రిస్మస్ చేస్తున్నారు కనుక దయచేసి గమనించండి. వారు మరి ప్రేమతో సంఘమంతటిని ఆహ్వానిస్తున్నాం అని తెలియజేశారు. 6:30కే కార్యక్రమం ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయబడింది కనుక సమయానికి భోజనాలు అందించాలని వారు ఆశపడుతున్నారు కనుక దయచేసి అందరూ సమయానికి వస్తే తొందరగా కార్యక్రమం ముగించుకొని భోజనాలు చేసి వెళ్ళవచ్చు. ప్రేమతో సహకరించండి. రేపటి రాత్రి 6:30 గంటలకే ఈ యూత్ క్రిస్మస్ ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ పాల్గొనాలని, అలాగే అనంతరం మరి వారు ప్రేమ విందు ఏర్పాటు చేశారు, గమనించాలని కోరుతున్నాను. అది ఈరోజు వాక్యం చదివిన శ్రీమతి ధర్మాన ఆమె గారికి, శ్రీమతి శాంతకుమారి గారికి, శ్రీ ఇన్పాల చిన్నదేవదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ప్రోగ్రామ్ షీట్ వేసాం. ఆ ప్రోగ్రామ్ షీట్లో మీ పేర్లు ఉన్నవాళ్ళు దయచేసి చూసుకోండి. బైబిల్ రీడింగ్ వేస్తున్నాం, మరి మీరు రావట్లేదు. అది ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. మరి ప్రోగ్రామ్ షీట్ అందరికీ పంచిపెట్టాం. మరి ఆ ప్రోగ్రామ్ షీట్లు పేర్లు వేసిన వాళ్ళు వేయకపోతే మా పేరు వేయలేదు అనుకుంటారు. పేరు వేస్తే రావట్లేదు. మీరు రానంటే ఇంకొకరికి అవకాశం ఇస్తాం. ముప్పై 31 వాచ్నైట్ సర్వీస్ విశేష వందనార్పిత ఆరాధన రాత్రి 10 గంటలకు జరుగుతుంది. ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది, అందరూ గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే నూతన సంవత్సర ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగుతుంది. రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ కిషోర్ గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు నూతన సంవత్సరంలో. అలాగే రేపటి రాత్రి రెవరెండ్ పాల్ విల్లింగ్టన్ గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. గ్లోరీ చర్చ్ ఏ క్లాస్ ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ పాల్ విల్లింగ్టన్ గారు రేపటి రాత్రి యూత్ క్రిస్మస్కు మనకు దేవుని వాక్యం అందిస్తారు. నూతన సంవత్సరం రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ కిషోర్ గారు దేవుని వాక్యం అందిస్తారు. శుక్రవారం ఉపవాస కూడిక ఉదయం 11 గంటలకు గుండె శాంసంగర్ గారి గృహం దగ్గర జరుగుతుంది. అందరూ గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆ రోజు సాయంత్రం మీకు ప్రార్థన ఉండదు. ఉదయం 11 గంటలకు గుండె శాంసంగర్ గారి గృహం దగ్గర ఈ ప్రేయర్ జరుగుతుంది, గమనించాలని కోరుతున్నాను. ఎస్డిఎన్ చెల్లించుకోరు వారు ఆరాధన తర్వాత మీరు మనీ ఇస్తే కట్టి రిసీవ్ చేస్తాను, గమనించాలని కోరుతున్నాను. జనవరి 1కు రిఫ్రెష్మెంట్స్ శ్రీ డోకుబుర్ర ప్రసాద్ గారు ఆ రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడానికి వారు అంగీకరించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యూత్ వారు ముందుకు వచ్చిన ప్రకటన చేస్తా ఉన్నారంటే యూత్ వారు సంఘస్థులందరినీ ఆహ్వానిస్తున్నారు, ప్రకటన చేస్తాను. ముందుకండి. దేవాదేవం ఉందండి. అలాగే సెల్మా మెమోరియల్ నూతన చర్చ్ సంఘాపరి గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ పిల్లలకు కూడా వందనాలు. 29/12/2025 అనగా రేపు మండే సెల్మా ఆండర్సన్ నూతన చర్చ్లో యూత్ క్రిస్మస్ జరుగుతుంది. మేము కండక్ట్ చేస్తున్నాము. సో సంఘస్థులు అందరూ తప్పకుండా మేము కండక్ట్ చేసే ఈ యూత్ క్రిస్మస్లో పాల్గొనాలి. మీ శుభాకాంక్షలు కూడా మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రేయర్ తర్వాత కూడా డిన్నర్ మేము ప్లాన్ చేసామండి. సో మేము ఇచ్చే ప్రేమ విందుని కూడా మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందరూ పాల్గొని దేవుడి దీవెన పొందాలని కూడా కోరుకుంటున్నాం. సో మేము 6:30కే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో అందరూ సమయాన్ని కొంచెం చూసుకొని బేగా వచ్చి అటెండ్ గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అంటే బేగా మనకు ప్రోగ్రామ్ అయిపోతే కనుక డిన్నర్ ఉంది కాబట్టి
త్వరగా ముగించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 6:30 మట్టి కంపల్సరీ రావచ్చు. ఇంతవరకు కూడా ప్రోగ్రామ్స్ కూడా తక్కువే మేము కండక్ట్ చేస్తున్నాము. స్కిట్ కూడా ఉంది. సో ఇది అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యూత్ వారు సంఘస్థులు కాదు, యూత్ వారు అందరూ 6:30 కన్నా 6 గంటలు ఉండాలి. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు యూత్ వారికి చెప్పండి, యూత్లో కూడా సమయానికి 6 గంటలకు మీరు ఇక్కడ ఉండాలి. మేము 6:30కి రావాలంటే మీరు అందరూ 6 గంటలకు ఉండాలి. కనుక యూత్ వారందరూ గమనించాలని కోరుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యూత్ వారు ప్రాక్టీస్ కొరకు మరి చర్చికి రావాలని యూత్ వారు తెలియజేస్తున్నారు. గమనించండి, ఈరోజు 3 గంటలకు యూత్ క్రిస్మస్ కొరకు ప్రాక్టీస్ 3 గంటలకు జరుగుతుంది. యవనస్తులందరూ పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మనమందరం కలిపి ముగింపు కీర్తనగా 127వ కీర్తన దూతల పాట పాడుడి రక్షకుడు స్తుతించు కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 127వ కీర్తన. కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.